మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2024 ఎన్నికల్లో అదే కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీల కూటమి మళ్ళీ బంపర్ మెజార్టీతో విజయం సాధించింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారంతో పాటు మంత్రివర్గం 24 మంది కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఏలూరు జిల్లాకి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి 2 పదవులు, మంత్రి పదవులు వచ్చాయి. ఒకటి బీసీ సామాజిక వర్గానికి, ఇంకొకటి కాపు సామాజిక వర్గానికి మంత్రి పదవులు చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు. ఇప్పుడు ఈ 2 నియోజకవర్గాల్లో మరి ఇద్దరు కూడా, ఒకరు మంత్రిగా సీనియరు, ఇంకొకరు ఎమ్మెల్యేగా సీనియరు. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత చరిత్ర చూస్తే 2014లో 4 మంత్రులుగా పనిచేశారు పశ్చిమ గోదావరి జిల్లా నుండి. 2014లో చింతలపూడి నుండి పీతల సుజాత గారు, అదేవిధంగా ఆచంట నుండి పితాని సత్యనారాయణ గారు, కొవ్వూరు నుండి కేఎస్ జవహర్ గారు, వీళ్ళు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ రోజుల్లో మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా మిగిలిన సామాజిక వర్గాలకి కూడా ఒక ఇద్దరు ఎస్సీలకి ఇచ్చారు ఈ జిల్లాలో 2014లో, ఒక బీసీకి ఇచ్చారు. అంటే ఈ వర్గాలకి ఆ రోజుల్లో టాప్ ప్రయారిటీ ఇచ్చారు చంద్రబాబు గారు. మరి 2024 ఎన్నికలకు వచ్చేసరికి జిల్లాలు విడిపోయాయి. పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలు జిల్లాల వైజ్గా విడిపోయి ఉన్నాయి. మరి ఈ క్రమంలో చూస్తే ఏలూరు జిల్లాకి 7 నియోజకవర్గాలు, భీమవరం జిల్లాకి 7 నియోజకవర్గాలు. మరి ఏలూరు జిల్లాలో నూజివీడు అసెంబ్లీ స్థానం నుండి గెలుపొందిన, టీడీపీ నుండి గెలుపొందిన కొలుసు పార్థసారథికి ఈరోజు క్యాబినెట్లో పదవి దక్కింది. మరి ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్లో పనిచేశారు, వైఎస్ఆర్సీపీలో మంత్రి కోసం పోరాడారు, జగన్ గారితో విభేదించారు, బయటకు వచ్చారు, టీడీపీలోకి వచ్చారు. టికెట్ పెనంలూరా లేదా ఎక్కడ అనేది చాలా కన్ఫ్యూజన్ నడిచింది. మరి ఎట్టకేలకు నూజివీడు తీసుకొచ్చి నూజివీడు అసెంబ్లీ స్థానంలో కొలుసు పార్థసారథి గారిని తీసుకొచ్చి అభ్యర్థిగా ప్రకటించారు. కూటమి ద్వారా విజయం సాధించారు. ఇవాళ మంత్రి అయ్యారు. 7 నియోజకవర్గాల్లో ఒక కాపు, 2 కమ్మారు, ఏలూరు జిల్లాలో చూస్తే 2 కమ్మారు, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక ఓసీ, ఒక కాపు అభ్యర్థులు గెలుపొందారు. మరి వీళ్ళు ఏలూరు నియోజకవర్గంలో మరి పోలవరం కొత్తగా గెలిచారు, చింతలపూడి ఫ్రెష్ క్యాండిడేటు, అదేవిధంగా కైకలూరులో కూడా మోస్ట్ సీనియర్ అయిన, వయసులో పెద్ద అయినప్పుడు కూడా మరి వాళ్ళ ఆరోగ్యరీత్యా కొంత ఇబ్బందుల వల్ల మంత్రి పదవిలోకి అవకాశం కల్పించినట్లేరు కామినేని శ్రీనివాస్ గారికి. మరి వీళ్ళందరూ కొత్త, తెలుగుదేశం పార్టీలో ఫ్రెష్గా వచ్చినా కూడా మంత్రిగా అనుభవం ఉంది కాబట్టి కొలుసు పార్థసారథి గారిని మంత్రిని చేశారు చంద్రబాబు గారు. మరి టీడీపీలో జాయిన్ అయినప్పుడే మంత్రి పదవి కన్ఫర్మేషన్ తీసుకుని పక్కా మంత్రి పదవి ఇస్తేనే వస్తానన్నట్టుగానే కొలుసు పార్థసారథి గారు ఆ రోజుల్లో వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చేటప్పుడు ఈ కమిట్మెంట్తో వచ్చారనేది విస్తృతంగా ప్రచారం కూడా జరిగింది ఆల్రెడీ. మరి ప్రచారం ఎలాగున్నా జరిగింది వాస్తవం అయితే ఇవాళ రాష్ట్రంలో మరి ఏలూరు జిల్లా నుండి మంత్రిగా బీసీ సామాజిక వర్గం నుండి కొలుసు పార్థసారథి గారు క్యాబినెట్ మంత్రి అయ్యారు.
మరి విడిపోయిన భీమవరం జిల్లాలో సీనియర్లు పితాని సత్యాన్ని గారు సీనియర్ ఉన్నారు. మరి తణుకు నుండి గెలిచిన ఆరిమిల్లి రాధాకృష్ణ గారు రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిందారు. 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. మరి అంతేవిధంగా భీమవరంలో అంజిబాబు గారు జనసేన పార్టీ 2 సార్లు ఎమ్మెల్యే చేశారు భీమవరం నుంచి. ఇప్పుడు మళ్ళీ 3వసారి విజయం సాధించారు. ఉండి నుంచి మరి ఫ్రెష్గా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చారు రఘురామరాజు. మరి ఆయన మంత్రి పదవి లేకపోతే స్పీకర్ పదవి అని చెప్పి రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు వారికి ఏ పదవి ఇస్తారో తెలియదు. కానీ ఇప్పటికైతే ఎమ్మెల్యేగానే ఉన్నారు ఉండి నుంచి. మరి ఈ నేపథ్యంలో పాలకొల్లు నుండి 2014, 2019, 2024 3 సార్లుగా గెలుస్తూ వస్తూ ప్రజల్లోనే ఉంటున్న కాపు సామాజిక వర్గం చెందిన డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు. ఆయన ఎమ్మెల్యే కాకముందే ప్రజలతో సోషల్ సర్వీస్ సెంటర్ అంటే స్వచ్ఛంద సంస్థలు పెట్టి సేవ చేయడం, ప్రజలకు సేవ చేయడం, ప్రజలకు అందుబాటులో ఉండటం 2014 ముందే ఒక మంచి పేరు ఉంది డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి. మరో వ్యూహాత్మకంగానే 2014లో ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. టీడీపీ తరఫున గెలుపొందారు. 19లో వైఎస్ఆర్సీపీ గాలి బలంగా ఉన్న రోజుల్లో కూడా 2019లో డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు విజయం సాధించారు. మళ్ళీ ఇప్పుడు బ్రహ్మాండమైన మెజార్టీతో విజయం సాధించారు నిమ్మల రామానాయుడు గారు. మరి కాపు కోటాలో మంత్రిగా ఇవాళ క్యాబినెట్లో చోటు దక్కింది. మరొకప్పుడు భీమవరం నరసాపురం పార్లమెంట్ పరిధిలో కాపు సామాజిక వర్గానికి బలమైన నాయకులు కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో 99లో మంత్రిగా పనిచేశారు. 96లో మంత్రిగా ఉన్నారు. కాపు సామాజిక వర్గం కోటలో సీనియర్ మోస్ట్గా ఆయన మంత్రిగా పనిచేసిన పరిస్థితులు ఉన్నాయి ఆ రోజుల్లో. అదేవిధంగా ఉండి నుండి కూడా మరి ఆ రోజుల్లోనే క్షత్రియ సామాజిక వర్గం టీడీపీకి పెట్టిన కోట ఉండి నియోజకవర్గం కలిదిండి రామచంద్రరాజు గారు లాంటి పెద్దలు మంత్రులుగా పనిచేశారు. అదేవిధంగా అత్తిలి నుండి అంటే డీలిమిటేషన్ కాకముందు అత్తిల్లో దండు శివరామరాజు గారు లాంటి పెద్దలు మంత్రులుగా పనిచేశారు ఆ పార్లమెంట్ పరిధికి వస్తే. మరి ఈ పార్లమెంట్ పరిధికి వస్తే 2014లో పీతల జ్యోతి గారే మంత్రి అయ్యారు. 19లో పార్టీ అధికారంలో లేదు. 2024లో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు నూజివీడికి మంత్రి పదవి దక్కింది. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రోజుల్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మరి చెన్నారెడ్డి ఆ రోజుల్లో నూజివీడికి మంత్రి పదవులు చేసిన దాఖలాలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాల తర్వాత దాదాపుగా 30-40 ఏళ్ల తర్వాత నూజివీడు నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కింది. అది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి. నూజివీడులో బలమైన నాయకుడు వైఎస్ఆర్సీపీలో మేక అప్పారావు గారు. మరి ఆయన చాలా సందర్భాల్లో గెలుస్తూ వచ్చారు ప్రతి ఎన్నికల్లో కూడా. మరి ఈసారి ఓటమి పాలయ్యారు. గాలి రకరకాలుగా వీసింది. దీంతో కూటమితో వైఎస్ఆర్సీపీ మొత్తం రాష్ట్రంలో కుప్పకూలిపోయింది. మరి ఎట్టకేలకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం క్రమంలో కేబినెట్ మంత్రులుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి నూజివీడు నుండి కొలుసు పార్సారథి గారు, పాలకొల్లు నుండి నిమ్మల రామానాయుడు గారు. మరి వీళ్ళిద్దరూ సమూజ్జీగా శాసనసభ్యులుగా సీనియర్లే కానీ మంత్రిగా అపారమైన అనుభవం ఉంది పార్సారథి గారికి, శాసనసభ్యుడిగా అపారమైన అనుభవం ఉంది నిమ్మల రామానాయుడు గారికి. వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాని నడిపించాలి, యంత్రాంగాన్ని నడిపించాలి, జిల్లాలో కార్యక్రమాలు చేయాలి, ఎమ్మెల్యేలను కలుపుకోవాలి, పార్టీ కేడర్ని కలుపుకోవాలి. తెలుగుదేశం పార్టీ సమన్వయానికి పొత్తులు ఉన్నాయి. జనసేన ఉంది, బీజేపీ ఉంది. మరి వాళ్ళని కూడా కలుపుకుపోవాలి. చాలా కీలకమైన బాధ్యతలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కొలుసు పార్సారథి గారికి, డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి కీలకమైన బాధ్యతలు ఉన్నాయి. మరి ఈ బాధ్యతలు మరి ఏ విధంగా నిర్వర్తిస్తారు, వాళ్ళకి ఇచ్చే శాఖలు ఏంటో కూడా దాదాపు ఈరోజు సాయంత్రానికి శాఖలు కూడా కేటాయించే అవకాశం కనిపిస్తుంది. మరి ఆ శాఖలు కీలకమైన శాఖలు అవుతాయా, సాదాసీదాగా మంత్రి కాబట్టి ఏదో ఒక శాఖ మంత్రి అనిపించుకోవడానికి ఏదో ఒక శాఖ వస్తుందా అనేది సాయంత్రం కానీ క్లారిటీ రాదు.
గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,